హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ చిన్న క్లారిఫికేషన్ చెప్దాం అనుకుంటున్నాను. అందరూ మంచాలు, రకరకాల మంచాలు, ప్లైవుడ్ మంచాలు, వుడెన్ మంచాలు, రోజ్ వుడ్ మంచాలు, గండ్ర మంచాలు, పెయింట్ కార్డ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ అందరూ మిస్టేక్ చేసేది ఏంటంటే కార్డ్స్ మీద డబ్బులు పెడుతున్నారు తప్ప పరుపు మీద పెట్టట్లేదు. పరుపు మీద కూడా కాస్ట్ పెట్టాలి. ఎందుకు అంటే మంచం మనం ఓన్లీ పడుకోవడానికి, సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ రిలాక్స్ ఇచ్చేదంతా కూడా పరుపే. కానీ మంచి 50,000 పెట్టుకున్నా అండి, ఇంకా పరుపు నా బడ్జెట్ లేదు, 10,000 అంత మించి పెట్టలేనండి అంటున్నారు. ఎందుకు? మనం రిలాక్స్ అయ్యి పడుకుని పగలంతా కష్టపడి రాత్రి రిలాక్స్ అయ్యి పడుకోవాలంటే పరుపే ఉండాలి. పరుపులకే డబ్బులు పెట్టాలి. మనం మంచానికి పెడుతున్నాం, పరుపు పెట్టట్లేదు. ఎంత తక్కువలో ఇస్తాడా పరుపు, ఎంత తక్కువలో వాడదామా అని ఆలోచిస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. పరుపులో కూడా రకాలు ఉన్నాయి. నేను చిన్న క్లారిఫికేషన్ చెప్తాను ఇవాళ. మన పూర్వం కాయిర్, స్పాంజ్ వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఫోమ్ వచ్చినాయి, రీబౌండెడ్ వచ్చినాయి, మెమరీ ఫోమ్ వచ్చినాయి, స్ప్రింగ్ మ్యాటర్స్ వచ్చినాయి, లాటెక్స్ వచ్చినాయి. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ కంపెనీయే తీసుకోండి, ఏదైనా సరే కంపెనీదే తీసుకోండి. ఎందుకంటే బ్రాండ్ వ్యారంటీ ఉంటుంది. అదే మీరు నాన్ లోకల్లో తీసుకున్న, లోకల్ మ్యానుఫ్యాక్చర్ తీసుకున్న వ్యారంటీ ఉండవు. సో బ్రాండ్లో మీ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, బట్ బ్రాండ్ తీసుకోండి. బ్రాండ్ వ్యారంటీ ఉంటుంది, అది త్రూఅవుట్ ఇండియా ఉంటుంది. మీ ఎక్కడ సర్వీస్ అయినా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఎవరు ఏది తీసుకోవాలనేది నేను మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్యాక్ బోన్ పెయిన్ ఉందనుకోండి, రీబౌండెడ్ విత్ పియూకి వెళ్ళండి, మెమరీ ఫోమ్ వెళ్ళండి, లాటెక్స్ వెళ్ళండి, ఏదైనా సరే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తాను అనుకోండి. ఇది రీబౌండెడ్, ఈ స్ట్రక్చర్ రీబౌండెడ్, ఇది హార్డ్గా ఉంటుంది. ఇదంతా హార్డ్ లేయర్, ఇది పైన పియూ ఫోమ్ వస్తుంది. మన ఈ రీబౌండెడ్ ఉంటే నడునొప్పి రాదు, హార్డ్గా ఉంటుంది. ఇదే ప్లేస్లో పియూ బదులు మెమరీ ఫోమ్ పెట్టుకోవచ్చు, లాటెక్స్ పెట్టుకోవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ పైన మార్చుకోవచ్చు. లేదంటే ఇది రీబౌండెడ్ మధ్యలో ఉంచుకొని పైన పియూ కింద పియూ ఉంచుకోవచ్చు, అలాగైనా మార్చుకోవచ్చు. లేదంటే ప్యూర్ లాటెక్స్కి వెళ్ళచ్చు, లేదా రీబౌండెడ్ విత్ లాటెక్స్కి వెళ్ళచ్చు, స్ప్రింగ్కి వెళ్ళచ్చు. మీకు ఇప్పుడు నడునొప్పి ప్రాబ్లం అలాంటివి ఏం లేదంటే రీబౌండ్ స్కిప్ చేయండి. పియూ తీసుకోండి, మెమరీ ఫోమ్ తీసుకోండి, లాటెక్స్ విత్ పియూ తీసుకోండి, స్ప్రింగ్ తీసుకోండి. ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అంతే తప్ప మనం ఏ రేటు తక్కువకి ఇస్తున్నాడు అని అడగద్దు. షాప్కి వెళ్ళిన తర్వాత మీకు ఏ క్వాలిటీ కావాలి, ఏ కంఫర్ట్ కావాలి చెప్పండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఈ నొప్పిగా ఉందండి, వారం రోజులు నొప్పి ఉంది, నెల రోజుల నుంచి నొప్పి ఉంది అని చెప్తే అప్పుడు ఎక్స్రే తీయండి, స్కానింగ్ తీయండి, మందులు రాస్తున్నారు. అలాగే మనం పడుకునే నిద్రకి రావాలన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ మ్యాటర్స్ వాడేలా ఉన్నది మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ చెప్తాడు. మీకు ఏ క్వాలిటీ కావాలి, మీ ప్రాబ్లం ఎలా ఉంది, మీకు సాఫ్ట్ గా కావాలా, హార్డ్ గా కావాలా, లైఫ్ రావాలా, ఏం కావాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాని దగ్గర ఏ క్వాలిటీ కావాలి వాడాలనేది మీకు చెప్తారు. నాకు తెలిసి ఇవాళ మీరు ఏ పరుపు కొనాలి, ఏ టైప్ కొనాలనేది కొంచెం చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మా షాప్ మీకు ఐడియా ఉంది కదా, డ్రీమ్ ఫర్నిచర్ వరల్డ్, రాజమండ్రి ఐఐటి జంక్షన్ దగ్గర. నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయాలంటే 9989995643. వాట్సాప్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సైన్ అవుట్.